ఈ రోజున మనం ఈ వీడియోలో ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి శ్రీమద్ భగవద్గీత 100 శ్లోకములలో 9వ శ్లోకమును పాడుకుంటున్నాం. రాగం శుద్ధ సావేరి రాగము, శృతి 1వ శృతి అన్నమాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు, కానీ వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. ఇప్పుడు మనం గాయకులకు స్వరాలు పాడుకుంటున్నాం. ఎన్ని సాహిత్యాక్షరంలో వస్తే అన్ని స్వరాక్షరంలో వస్తాయి అన్నమాట. 9వ శ్లోకానికి దా 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 మా ప సా స ద సా స సా సా రి 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 సా 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 గా సా 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 మా సా. ఇప్పుడు మనం ఈ 9వ శ్లోకానికి అన్ని వాయిద్య కళాకారులకు, ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ వారికి అనుస్వరములతో నేను కీబోర్డ్ పైన ప్లే చేస్తూ పాడుతూ చెప్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. శృతి 1వ శృతి, రాగం శుద్ధ సావేరి రాగం. అయితే తారస్థాయిలో గాత్రి అంతరగాంధారాన్ని వాడారన్నమాట, అన్యస్వరాన్ని, ఫారెన్ నోట్ని. సరి మ పద సాధ ప మరి సా, సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దయతము, తారస్థాయి షడ్జమములు వస్తాయి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. కర్మణ్యేవాధి దా 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 సరిపోయింది. కారస్ దా దా స్తే దశద 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 దాపమా. ఈ దశద దశద దాపమా అని మనం స్తే ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మా అని పాడుకోవాలి. మా స్తే. ఈ లైన్ మొత్తం చూద్దాం. దా 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 మా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు మా పద స అంటే బాగోదు. మా ప అంటే అది మా ఫ లే దశ. ఈ దశని మనం సా అని పాడుకోవాలి. మా ప సా స మా ఫలేషు కదాచన దశ స సా సరిపోయింది. ఇది మా కర్మ మా మా కర్ అంటే దాస సరి. ఈ దాస సరిని మనం సారీ అని పాడుకోవాలి. సారీ రి మా కర్మ ఫలహే రి 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 సారీ రి 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 మా కర్మ ఫలహే తుర్భూః రి గరి సా సా అంటే బాగోదు. తుర్ అది రి అనమాట. రి భూ గరిసా. ఈ గరిసాని మనం సా అని పాడుకోవాలి. రి సా స తుర్భూః సారీ రి 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 సా స మా కర్మ ఫలహేతుర్భూః మా తే సా గరిగ మా. అది సా అనమాట. అది తే గరిగా. ఈ గరిగాని మనం తే ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి
గా అని పాడుకోవాలి. సా గా మాతే సంగోస్త్వ సారి స అంటే బాగోదు. సం సా గో గో రి సా, ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. స సా స సంగోస్త్వ సా సా గా సా సా స మాతే సంగోస్త్వ కర్మణి. ఇక్కడ జాగ్రత్తగా కర్మ సా స నీ నీ సా స దసరి స సా స దసరి స సా స ద ద ద ద ద ద ద ద ద మా సా స దసరి స సా స ద ద ద ద మా. ఇదంతా కూడా మా అని పాడుకోవాలి. మా సా స సా స మా కర్మణి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎంత ఉందో చూసారు. ఇక్కడ ఈ పద పద తర్వాత ఈ మాప మపాప ఈ రి మామ పద 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 ద మాప మపాప రి మామ ఈ శరీరి దాస. ఇప్పుడు చూడండి. పద పద ద మాప మపాప రి మామ శరీరి దాస. ఇదంతా సాని పాడుకోవాలి మనం. సా ఇప్పుడు మొత్తం మనం ఈ 9వ శ్లోకానికి గాయకులకు పాట లాగా స్వరాలు పాడుకుందాం. అంటే ఏంటి? సాహిత్యాక్షరములు ఎన్ని వస్తే అన్ని స్వరాక్షరములు వస్తాయి అనమాట. ద ద ద ద ద ద ద మా మా ప సా స ద సా స సా సా రి 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 సా స సా గా సా సా స సా స మా సా. చూసారండి ఎంత టిపికల్ ఇది. చాలా సంతోషం అండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను, లేదా ఇంకొక భగవద్గీత శ్లోకంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.